మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలా సీరియస్ మ్యాటర్స్ అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను. ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్‌గా మాట్లాడదామని. సో, ఫస్ట్ మూవీ వచ్చేసి 'గాయన్' సార్. ఆర్‌జీవి గారు, ఆ! ఆ! జగపతి బాబు గారి హీరో, ఆర్‌జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఐ క్యారెక్టర్. హ్మ్. ఎస్ఐ క్యారెక్టర్. అవును. అయితే శివకృష్ణ అనంగానే డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ ఫోర్స్ గానీ చాలా ఎక్కువుంటది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైము నాకు వేరియేషన్ కనిపిస్తుంది 'గాయన్' సినిమాలో. ఆ డెన్‌లోకెళ్తారు. ఆ విలన్ ఆపుతాడు. ఏం మాట్లాడరు. జగపతి బాబు దగ్గరికెళ్తారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం డైరెక్ట్ స్టేషన్‌కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ గాని, ఇంటెన్సిటీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువుంటాయి. అద్భుతమైన రోల్. ఆర్‌జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్తారా? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. హ్మ్. నేను ఏ డైరెక్టర్‌నన్నా ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ ఏంటి? నా లిమిటేషన్స్ అని అడుగుతా. హ్మ్. అంటే ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో హ్మ్. సినిమాకి, సెకండ్ హీరో ఎవర్రా అంటే ఆ డైరెక్టరే హీరో. హ్మ్. మోల్డ్ చేసి అందరిని చూపించి అలాగే కెమెరామెన్. నెక్స్ట్ ఫిజికల్‌గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు. డైరెక్టర్ చెడగొట్టాడు. ఈ సినిమా ఆడుతుందా? ఆడదుగా. అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ క్వెషన్ ఇది. సో, ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దట్. అట్లాగే డైరెక్టర్స్ క్రియేటివ్ డైరెక్టర్. వర్మ అనేది నో డౌట్ ఈస్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా. హ్మ్. నా లిమిటేషన్స్ చేసాం. నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పింది. హ్మ్. నేను బాలయ్యన్న ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లా. అది ఏమో అలా చేశానా నాకు తెలియట్లేదు నాకు. హ్మ్. నేను లిమిటేషన్ చూసుకుంటే ఇంక ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. 'జయం' సినిమా. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లా. సార్. సారీ. అది 90లో చేశాను అది అవును. 1991లో. 2002లో 'జయం' చేశాను. అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశానో నాకు తెలియదు. హ్మ్. అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ను, ఫెడరేషన్ చైర్మన్ను, ఈ ఈ రేంజ్‌లో ఉన్నానప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి 'జైన్‌లో' నన్ను ఫస్ట్ టైమ్ నేను ఫాదర్ వేషం వేశాను 'జైన్' సినిమాలో. హ్మ్. అవును. సదా హ్మ్. ఫాదర్. హ్మ్. హ్మ్. ఎవరో వచ్చి అడిగి, "అన్న నువ్వు వెళ్ళొద్దు తిక్కలోడు తేజ తిక్కలోడు హ్మ్. కొట్టాడన్న మొన్న ఇద్దరు ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు. తిక్కలోడు నీ రేంజ్ ఏంటన్నా వాడు" "ఏహ్! వాట్ నాన్స్ డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చెయ్యి చేసుకుంటాడు అసలు మాట వరుస చెప్తున్నా. అదేం సరదానా? కొట్టడం సరదానా?" సో, ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు. కొద్దిగా దాంట్లో కొద్దిగా గొప్ప బట్ అది మనం వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలా? హ్మ్. అది ఛాలెంజ్. ఇది ఛాలెంజ్‌గా ఉంటుంది. అని సేమ్ నా దేశంలాగే ఇక డబ్బులు కూడా పెద్దగా ఏమి అడగల. హ్మ్. ఆడేదో ఇస్తే ఇచ్చాను. 'తేజ నేను చేస్తున్నాను' సినిమా. నాకు అక్కడ ఛాలెంజ్ అక్కడ. హ్మ్. ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఆహ్, ఏదో పెళ్లి ముహూర్తం ఆ అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర ఏదో పాపం అంతా ఓకే అమ్మ ఇప్పుడు నువ్వు యు ఆర్ ద డైరెక్టర్. హ్మ్. ఇప్పుడు ఏంటి ఎలాగంట? ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకెవడో హింట్ ఇచ్చాడు కదా! అని ముందే జాగ్రత్తగా ఉంటాం. మన జాగ్రత్తలో మనం హ్మ్. ఉండాలా? ఏది నిజం మనకు తెలీదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను. హ్మ్. ఓకే. సేమ్ డైలాగ్‌ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది? రెండోది చెప్తే ఎలా? మూడోది ఎలా? ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ హి ఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా. హ్మ్. చెప్పలా. సజెషన్ కూడా ఇవ్వలేదన్న. హ్మ్. ఎందుకు? మరి మీరంతా అతని గురించి అలా చెప్పారు కదా! ఆయనకో క్లారిటీ ఉంది. మీకో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. హ్మ్. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈవెన్ వరం దగ్గర కూడా అంతే. హ్మ్. మరి మీరు చూసారా ఎప్పుడన్నా 'తేజ' గారు కొట్టడం సెట్‌లో? అసలెప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌ని ఏమన్నా కొట్టినట్టున్నాడు. అంతే ఆర్టిస్ట్‌ని కొట్టడం కాదు. ఏదో కోపం మీద ఏంట ఏదో చేసుండొచ్చు. అసలు నాకు తెలియక అడుగుతున్నా డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు? అసలు ఎందుకు కొడతాడండి? హ్మ్. నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు. ఏదో జరిగుంటుంది. హ్మ్. జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది. అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. హ్మ్. బట్ మనం కూడా ఆలోచించాలి కదా! ఏం సరదా అతనికి. సో వరం దగ్గరికెళ్ళాను. క్రియేటివ్ డైరెక్టరు అడిగారు. అడిగాను. ఎలా కావాలని? ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వల. హ్మ్. ఆయనకో క్లారిటీ ఉంది. మీకో క్లారిటీ ఉంది. ఇదే కాదు.
నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో, అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటది. అంటే ఇచ్చుంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప, ఆ క్యారెక్టరైజేషన్, డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. సో నేనేంటంటే ఫస్టు ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే, డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. హ్మ్. ఫస్ట్ డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో. ఆ భావన ఏంటి? అతని ఉద్దేశ్యం ఏంటి? ఆ ఉద్దేశ్యం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును. రైటర్ చెప్పింది. ఫీడింగ్ ఇస్తాడు. ఫాలో అయిపోడు సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసల గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి 'చెన్నకేశవరెడ్డి'. అవునండి. చాలా అబ్బా! మంది చెప్తారు. ఏమి చాలా మంది. క్యారెక్టర్ సార్. చాలా మంది చెప్తారది. నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీదెళ్ళా. హ్మ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు. చేసుకెళ్ళిపోతాం. దాని ఇంపాక్ట్ ఇంత ఉంటుందా? హ్మ్. అక్కడ బాయ్స్ హోటల్ బాయ్స్ 10 మందొచ్చారు. హ్మ్. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగులు సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దానంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశవరెడ్డి చెప్పినారు. అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు. కరెక్టే. కానీ ఎవరు ఆలోచించింది? రైటరు. రైటర్. ఆడిని మర్చిపోతున్నారు అందరూ గూడా. హ్మ్. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్ మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు, మీకు ఆ విగ్రహం గుర్తొస్తా ఉంటది. పులివెందుల్లో చూసిన అవును. విగ్రహం పులివెందుల విగ్రహం. పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతా ఉంటది. అవును. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ. అవును. ఆ ఎమ్మడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ. ఈ 3 ఆబ్జెక్ట్స్‌కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటది. కట్, 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 కట్ షాట్. అసలు ఏవి టేకింగ్ గాని, ఏవి రైటింగ్ గాని. అదేనండి. ఇప్పుడు వినాయక్ ఎంత వండర్‌ఫుల్ డైరెక్టర్. ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా. హ్మ్. ఆయన టేకింగ్ ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాసాడుగా. నంబర్ 1 హీరో అతనేగా. నెక్స్ట్ వినాయకే కదా హీరో. నేను ఫిజికల్‌గా హీరో. హ్మ్. నేను ఏది చేసినా అలాగే చేస్తా. నేను ఏది చేసినా అంతే. ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు థర్డ్ హీరో నా దృష్టిలో సార్. ఫిజికల్‌గా. ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికి నిన్న కాక మొన్న చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. సో, ఆ చెన్నకేశవరెడ్డి షూట్‌లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదన్నా అయ్యో! మూమెంట్స్ షేర్ చేయండి సార్. ఆ మూమెంట్ అంటే బోలాశంకర్ అండి ఫాదర్ లాగా. హ్మ్. ఫాదర్ లాగా బోలాశంకర్ ఏముండదు. కొద్ది కోపం వస్తుంది ఒక్కోసారి. హ్మ్. డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు మనసులో ఏముండదు. హ్మ్. ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లోడిలాగా మన దగ్గరికొచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటా ఉంటాడు. హుహు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టొచ్చు. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా ఈజ్ బోలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. హ్మ్. ఆయన అంటే భయం, టైగరు అది కాళ్ళకి దానికి ఏముండదు ఆయనకి. అంత భయపెడతారు అసలు ఆయన దగ్గర ఏముండదు. నేనే ఉదాహరణ. నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంక మరీ అది ఇంక అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంక మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలో, 5 సినిమాలు చేసినట్టుంటారు చేశాను. కదా! మొన్న ఒకటి చేశాను 'వీరసింహారెడ్డి.' అవును. అది యాక్చువల్‌గా భలే గమ్మత్తు అది. నేను ఇంక సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలేయను. ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలేయను. హ్మ్. అంటే చాలా అద్భుతంగా 2 డేస్ అయినా ఆ క్యారెక్టర్‌లో దమ్ముంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు. "సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న." "ఏ బుద్ధి లేదండి నీకు. నేను చేయను కదా!" హ్మ్. అసలు గెస్ట్ వేషాలే చేయను. "అలా కాదండి బాలకృష్ణ" అన్నాడు. "మరి ఆ మాట ముందే చెప్పలేదా?" అన్నా. ముందు చెప్పొచ్చు కదా! నాకు ఇష్టమైన హీరో మా ఫ్యామిలీ కదా! హ్మ్. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సామెత ఉంటది. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. హ్మ్. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా క్రైసిస్ వచ్చిందా లైఫ్‌లో? బాగా. అంటే చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. అలా అది అక్కడ లాసు. హ్మ్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు ఏం డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను. హ్మ్. ఇదొక పెద్ద లాసు. అడగను. తర్వాత ఇస్తానంటే ఓకే. వదిలేసాం. ఇయన్నీ చాలా ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ద గేమ్. హ్మ్. చాలా లాస్. యాక్చువల్‌గా నేను సినిమా ఇండస్ట్రీకొచ్చిన దానికన్నా పోయిందెక్కువ నాకు. ఈ సినిమా వల్ల. సినిమా వల్ల పోయిందెక్కువ నాకు. హ్మ్. ఎన్ని కోట్లుంటది సార్? ఈ ఇక దానికి లెక్కలేదు. సరే ఇప్పుడు ఇంకొక